పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రాని చేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరును నిరసిస్తూ నల్గొండ జిల్లా చెండూరులో చెప్పులు దండలు మెడలో వేసుకుని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ బృందం వినూత్న నిరసన పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటం ఆగబోదని స్పష్టీకరణ. పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రాని చేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి, సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చిన్నపాక మత్సగిరి, సంఘం జిల్లా మహిళా నాయకులు గుండెపోయిన అలువేలు, సంఘం మండల మహిళా అధ్యక్షురాలు కారంగుల రేణుక, సంఘం చెండూరు మండలం ఉపాధ్యక్షులు పల్లగోని రవి, సంఘం చెండూరు మండలం యూత్ అధ్యక్షులు శ్రీకాంత్, సంఘం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు చెన్నూరులో మరి వికలాంగుల సమాజాన్ని వివరిస్తున్నటువంటి చెయ్యి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ఈ రోజు చెప్పుల దండలు మెడలు వేసుకుని మా వికలాంగుల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా 78 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై సకలాంగుల పాలనలో మా సంక్షేమం పుట్టుబడి మరి దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నాం. మాకు కూడా గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మరి చెయ్యి పార్టీ ముఖ్యమంత్రి గారికి చెండూరు వేదికగా చెప్పులు మెడలు వేసుకుని మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలి. వికలాంగుల సమాజం తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలతో అల్లాడిపోతుంది. అధికారంలోకి వస్తే అదే నెల నుంచి 6,000 పింఛన్లు నేటి వరకు కూడా పింఛన్ పెంచలేదు. అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టం అమలు చేస్తానన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో అట్రాసిటీ చట్టం సమర్థవంతంగా అమలు చేయడం లేదు. అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం అన్నాడు. నేటి వరకు ఉచిత ప్రయాణం కల్పించడం లేదు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ చెప్పుల దండలేసుకుని మెడలో ఈ చెండూరులో తెలిపే నిరసన చూస్తేనా రాష్ట్ర ముఖ్యమంత్రికి వెంటనే చరణ కలాలి. తక్షణమే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు కూడా వికలాంగుల సంక్షేమ శాఖ మీరే ఉన్నారు, మంత్రిగా కూడా మీరే ఉన్నారు కాబట్టి వికలాంగుల సమాజానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనుక వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తామని చెప్పేసి ఈ చెండూరు వేదికగా మీరు తెలియజేస్తూ వికలాంగుల కల్పించాలా పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలా పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్. వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి బండి వైఖరి, వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి బండి వైఖరి, వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి బండి వైఖరి.